కాలద్వారకవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్తముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి మృత్యుముఖదముష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తి ఈశ్వర అంటాడు ధూర్జటి కాళహస్తి శతకంలో. భగవన్ నామస్మరణ శివస్మరణ ఎంత మంచిదంటే కాలద్వార కవాట బంధనము యముని నీ దగ్గరికి రాకుండా చేస్తుంది. యమలోకానికి మనం వెళ్ళే పని లేదు, వాడు వచ్చే పని లేదు. ఎంత ధైర్యం మన దగ్గరికి రావడానికి శివుడిని స్మరిస్తూ ఉంటాయి. గుండెల మీద తన్నడిగా దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ విరోధి. యమలోకానికి వెళ్ళగానే చిత్రగుప్తుడు నాలుగు తెలిసి భయంకరంగా నాలుగిన పాములాగా పుట్టలో పాములాగా పైకి కిందికి ఆడిస్తూ మన పాపాలని లెక్క పెడుతూ ఉంటాడే, ఆ వ్యాళాన్ని ఒక్క దెబ్బలో వేసేటువంటి వ్యాళ విరోధి. గరుత్మంతుడు కావచ్చు, ఏదైనా పాముకు శత్రువు. శివనామం చాలు దెబ్బకి లెక్కటండి. ఇంకా అమ్మో వీడు భగవద్భక్తుడు, వీడు జోలికొస్తే ప్రమాదం అనుకుంటాడు. భగవద్భక్తుడైన వాడు సత్ప్రవర్తన కూడా కలిగి ఉంటాడు. అంటే దీని అర్థం ఇంకోలా తీసుకోకూడదు. మనం ఎన్ని పాపాలు చేసినా నమశివాయ అనేస్తూ ఉంటే, నమో నారాయణ అనేస్తూ ఉంటే, వైకుంఠంలో కైలాసంలో మనకు లైసెన్స్ ఉంటుంది, మన జోలి ఈ పిచ్చి అర్థాలు చెప్పకూడదు. అసలు నిరంతరం మనస్సులో శివుణ్ణి నారాయణుణ్ణి భగవంతుణ్ణి స్మరించేవాడు పాపం ఎందుకు చేస్తాడండి? అది మానేయాలి కదా. అదే అర్థం. చిత్రగుప్తుడు నీ జోలికి రాడు, యముడు నీ జోలికి రాడు అంటే నువ్వు చిత్రగుప్తుడు యముడు జోలికొచ్చే విధంగా పాపాలు చెయ్యవు. ఆ ఆలోచన రాకుండా చూసుకో. అంతేగాని దానికి దీన్ని లైసెన్స్ కింద ఆలోచించకూడదని అర్థాలు ఎలాగైనా చెప్పచ్చు. కానీ అలా చెబితే జనం మాయలో పడతారు, ఇలా చెబితే జ్ఞానంలోకి వస్తారు. ఏది కావాలి మనకి? అందుకని అర్థం చెప్పే విధానం ఇది. మీరు ఎన్నైనా చేయండి, శివనామం స్మరిస్తుంటే చాలు, శివుడు అలా చేయడండి. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. బ్రహ్మహత్యాపాతకాన్ని శివుడే అనుభవించాడు, మనకు లేకుండా ఎందుకు చేస్తాడు? అలా కుదరదండి. ఆ నామస్మరణ చేస్తూ ఉంటే మన ప్రవర్తన మారుతుంది. అప్పుడు చిత్రగుప్తుడు యముడు మన జోలికి రావాల్సిన అవసరం ఉండదు. మారుతుందో లేదా మనం చూసుకోవాలి. మారిపోతుందని నమ్మి కూర్చోకూడదు. అలాగే మన బుద్ధి చాలా మాయ చేస్తుంది మనని. మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు. అహార్యం, చావు అనేది అహార్యం, హరింపలేనిది, నిజమే, ఎదిరించలేనిది. ఓ పెద్ద కొండ, అహార్యం అంటే కొండ. కానీ కొండలను కూడా పగలగొట్టింది వజ్రాయుధం. శివనామం వజ్రాయుధం లాంటిది. దిక్చేలాలంకృత. ఇంత చేస్తే ఆ శివుడు దిక్చేలాలంకృతుడు, దిగంబరుడు అని ఒక అర్థం. దిక్కుల నిండా వ్యాపించిన కూడా ఇంకొక అర్థం. నీదు నామమరయన్. అచేత నారాయణ స్మరణను మించింది లేదయ్యా అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నాడు. మనిషి అనేక ఆశ్రమాల్లో ఉంటాడు కదా. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మరి ఈ ధర్మ నిర్వహణకి ఈ నామస్మరణకి సంబంధం ఏమిటి? కేవలం నామస్మరణ చేస్తూ ధర్మ నిర్వహణ మానేయచ్చా? లేదు, నేను ఖచ్చితంగా ధర్మ నిర్వహణ చేస్తున్నాను కదండి. నా కార్యాలయంలో నా బాధ్యతలు నేను చేస్తున్నాను, మా ఇంట్లో కూడా నా బాధ్యతలు నేను చేస్తున్నాను. నేను దేవుడిని నమ్మనంటాడు ఒకడు. ఉన్నారండి, ఎప్పటికీ ఉన్నారండి. వాళ్ళకి సమాధానం ఇందులో దొరుకుతోంది. తిక్కన గారు చెబుతున్నారు. నేను నా ధర్మాలు నేను చేస్తున్నాను, నేను దేవుడిని ఎందుకు నమ్మాలి, దేవుడిని ఎందుకు పూజించాలి, నాకు పని ఏమిటి దాంతో? మంచితనం ఉందిగా, నేను ఎవరికి అపకారం చేయలేదుగా. నిజానికి ఎవరికీ అపకారం చేయలేదు, నా ధర్మం నేను చేస్తున్నానంటే వాడు స్వయంగా దేవుడు అండి. వాడికి మనం దండం పెట్టాలి. ఈ ఊరికే అపకారాలు ఉపకారాలు లెక్క లేకుండా పూజల మొత్తులో మునిగిపోయి అపకారాలు చేసుకుంటూ పోయి వ్యాపారాలు విపరీతంగా చేసి డబ్బు సంపాదించి వాటితో కూడా మళ్ళీ గుళ్ళు కట్టించే దొంగ భక్తుల కంటే ఈ భక్తి లేనివాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే వాడు చేయవలసిన పని చేస్తున్నాడు, బాధ్యత చేస్తున్నాడు సక్రమంగా. భార్య పిల్లల పట్ల కూడా చాలా సక్రమంగా ఉన్నాడు. సమాజం పట్ల కూడా బాధ్యతలు చేస్తున్నాడు. ఎవరి సొమ్ము హరించలేదు. ఆ ప్రవర్తనే కావాల్సింది భగవంతుడికి. ధర్మం ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు కదా. అంతే, మరి ధర్మంగానే ఉన్నాడు. కానీ అందులోనే సమాజానికి నష్టం లేదండి. అతనికి భగవద్భక్తి లేకపోవడం వల్ల అతనికి నష్టం ఉంది. చతురాశ్రమముల లోపల అతులమతి ఎందు నిలిచినతనికి భక్తిన్మతి కేశవు గోర్పక సద్గతి పెరకర్మములనే ఎలకలుగగ నేర్చు. ఇక్కడ చెబుతున్నాడు నాస్తికత్వం, మానవ సేవ, భగవదర్పణ, ఈ మూడింటి మధ్య ఉండే ఒక సమన్వయంలో ఉండే సంక్లిష్టత, ఇబ్బంది. కొంతమంది ఉంటారు లోకంలో ఇప్పటికీ, మాకు దేవుడి మీద అంత నమ్మకం లేదండి, కానీ నేను మంచిగానే ఉన్నాను, నా తల్లిదండ్రులని అందరినీ నేను జాగ్రత్తగా చూసుకున్నాను, నా బాధ్యతలు కూడా నేను సక్రమంగా చూస్తున్నాను, నేను ఎప్పుడూ లంచాలు అవి తీసుకోలేదు. మంచిదే కదండి, ఇంతకంటే కావాల్సింది ఏమిటి అసలు? వీడు నాస్తికుడైనా మనకి ఇబ్బంది ఏం లేదు, అటువంటి వాళ్ళ ప్రమాదం లేదు. కానీ అతనికి నష్టం ఉందిట. ఏమిటంటే చతురాశ్రమముల లోపల బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం ఇందులో ఉన్న
అతులమతి, అది ధర్మరాజుకు సంబోధన. సాటి లేని మనస్సు, బుద్ధి కలిగినవాడ, తెలివితేటలు కలిగినవాడ. ఎందు నిలిచిన తనకి, ఎందులో ఉన్నా సరే. భక్తిన్ మతి కేశవు గోర్పక, మనస్సు గనక కేశవుడికి అంకితం కాకపోతే సద్గతి పెరకర్మములను ఎలకలుగగ నేర్చున్. ఎన్ని రకాల కర్మలు వేరే చేసినా సద్గతి కలగదు. ఈ సద్గతి పరలోకానికి సంబంధించింది, జన్మాంతరానికి సంబంధించింది. ఎందుకంటే ఈ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి ఈ కర్మఫలాలు అర్పించకపోవడం వల్ల నేను చేశాను, నా కోసం చేశాను, సమాజం కోసం చేశాను, దేవుడి యందు నమ్మకం లేకపోయినా చేశాననేటువంటి అహంభావన పోదండి. దీనివల్ల మళ్ళీ జన్మెత్తుతాడు. సమస్యది. ఈ వాసనలు కూడా లేకుండా, దాని నుంచి ఏమీ ఆశించకుండా చేస్తే అసలు భగవంతుడిని నమ్మడం, నమ్మకపోవడం, స్మరించకపోవడం సమస్య కాదు. వాడు స్వయంగా భగవంతుడు. అంచేత అది ఆయన అలా ఎలా ఉంటుంది మరి? నాస్తికుడైన వాడికి కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి, నేను ఇది చేసా, అది చేసా, నేను నమ్మకపోతే ఏమైందండి? నేను నమ్మిన వాళ్ళంతా గొప్పవాళ్ళండి, నేను బోల్డ్ చేశానని చెప్పుకోవడం ఉంది. ఇది పెద్ద బంధకం. నిజమైన భగవద్జ్ఞానం, భక్తి కాదు, భగవద్జ్ఞానం ఉన్నవాడు ఆ మాట అండు. నేను చేసింది ఏముందండి, అంతా జరుగుతుంది, నేను నిమిత్తం మాత్రం. వాడు బంధనాలకు లోబడడం అనడం కాదు, నిజంగా మనస్సులో కూడా అలా ఉండాలి. కొంతమంది పైకి అంటారు, లోపల మళ్ళీ వేరే. అందుకే ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. అంటే ఆ మనస్సును కనుక భగవంతుడికి అర్పించకపోతే, చేసిన ప్రతిఫలాన్ని భగవదర్పణం అనుకోకపోతే, ఇవన్నీ ఇతనికి బంధాలై మళ్ళీ ఈ పుణ్యాల కారణంగా కొత్త జన్మ వస్తుందయా, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. అప్పుడు మళ్ళీ పాపాలు పుణ్యాలు రెండూ చేస్తాడు కదా. ఇలా ఈ పరంపరలో కొట్టుకుపోవలసిందే కదా. అంచేత సద్గతి కలగాలి అంటే ఈ కర్మకాండను మొత్తం జ్ఞానకాండగా మార్చాలి, తత్వం తెలుసుకోవాలి. జీవితం అనేటువంటి పక్షి సక్రమంగా సాగాలంటే రెండు రెక్కలు ఉండాలి కదా. ఒకటి కర్మ, రెండు జ్ఞానం, రెండు సమన్వయం చేసుకుంటూ పోవాలి. అదే శంకరాచార్య మార్గం, అదే వివేకానందుని మార్గం. ఇక్కడ మనకి సమాధానం, మేము మానవ సేవ చేశాం కానీ మేము నాస్తికులమేనండి, మాకు తప్పేమిటి అంటే, మానవ సేవ ఎందుకు చేస్తున్నారో చెప్పండి అంటే, సాటి వాళ్ళకి తోడ్పడితే మనకు కూడా మంచిది కదా. ఈ మనకు కూడా మంచిదని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? లేదు పోనీ వాళ్ళ కష్టాలు చూసి కరిగిపోయే స్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? మన ఇంట్లో వాళ్ళ కష్టాలకు మనం కరుగుతాం కానీ బయట వాళ్ళకి సాధారణంగా కరగం కదా. దూరమైన కొద్దీ కరగం కదా. ఎక్కడో సిరియాలో, లెబనాన్లో, టర్కీలో, అక్కడ దేశాల్లో తీవ్రవాదం కారణంగా తట్టుకోలేక సముద్రాల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మధ్యలో చచ్చిపోతున్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం కరుగుతున్నామా భారతీయులు? అదే అక్కడ దగ్గరలో ఉండే దేశాల వాళ్ళు చేస్తున్నారు. అంటే బంధం దూరమైన కొద్దీ ఈ కన్నీళ్ళకి కరిగిపోవడం తగ్గిపోతుంది కదా. ఆ దూరం కాకుండా ఉండాలంటే ఒక్క విషయాన్ని గ్రహించాలి, విశ్వరూపం అంటే అర్థం అది. విశ్వం మొత్తం కనపడుతున్నదంతా ఒకే స్వరూపం. దాన్నే భగవంతుడు అన్నారు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఇది 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని వర్ణిస్తూ అర్జునుడు కీర్తించినటువంటి శ్లోకం ఇది. అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక వక్త్రాలు, అనేక ఊరువులు, అనేక రకాల పాదాలు, చేతులు అన్నీ కనపడుతున్నాయి అండి. ఎక్కడ కనపడుతున్నాయండి? క్యాలెండర్లోనా? క్యాలెండర్లో విశ్వరూపం అంటే 10 తలకాయలు 20 చేతులు ఉంటాయి. అంటే దేవుడికి అన్నీ ఉంటాయా? తలకాయకు 2 చొప్పున లెక్క పెట్టి 10 రోజులు 20 పెట్టారు. దేవుడికి 20 చేతులు 10 తలకాయలు ఉండవుగా. 10 తలకాయలు రావణాసురుడు కూడా ఉన్నాయి. క్యాలెండర్లో అనే ఎందుకు పెట్టారు? క్యాలెండర్ అంతే పడుతుంది, ఇంకెక్కువ పట్టదు. భగవంతుడు క్యాలెండర్లో పట్టేవాడు కాదుగా. ఆయన కాలానికి ఎలా వంగడు, కాలమానానికి ఎలా వంగుతాడు? అంచేత దాని ఉద్దేశం ఏమిటి? విశ్వరూప చిత్రం ఇలా ఏదో రథం మీద విశ్వరూపం ఉన్నట్టు, కింద కృష్ణుడు అర్జునుడు ఉన్నట్టు, వెనకాల 10 తలకాయలు 20 చేతులు చూపించడం, 20 లెక్కలెట్టకూడదు అక్కడ. విశ్వంలో కనిపిస్తున్న చేతులన్నీ, విశ్వంలో కనిపిస్తున్న పాదాలన్నీ, విశ్వంలో కనిపిస్తున్న నేత్రాలన్నీ, విశ్వంలో కనిపిస్తున్న వక్త్రాలన్నీ విష్ణు స్వరూపమే. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. అప్పుడు విశ్వంలో ఎవరి మీద ద్వేషం ప్రకటిస్తారు మీరు? విష్ణువు మీద ద్వేషం ప్రకటించినట్టే. ఎవరిని ప్రేమిస్తారు? విష్ణువుని ప్రేమించారు, అందువల్ల ప్రేమిస్తారు. అప్పుడు చేసే ఉపకారం భగవంతుడికి చేస్తున్నాం, విశ్వమంతా వ్యాపించిన భగవత్ తేజస్సుకు చేస్తున్నాం. పరాయి వాడికి చేస్తున్నాం అనుకోం. నాస్తికత్వంలో ఉంటే ఏమనుకుంటాం? నేను వేరే వాడు వేరే అనే భావన పోదు కాబట్టి, అద్వైతం తెలియదు కాబట్టి, జ్ఞానం కలగలేదు కాబట్టి పరాయి వాడికి చేస్తున్నాం అనే భావనలో ఉంటాం. అదే భగవద్జ్ఞానంతో ఉంటే మనకి మనమే చేసుకుంటున్నాం. వారిలో ఉన్నది మనలో ఉన్నది, వారే ఉన్నది మనమై ఉన్నది ఒకటే కదా అన్న ఏకాత్మ భావనలో ఉంటాం. ఇది విశ్వరూప సందర్శన యోగం. నిత్యము చూస్తున్న విశ్వాన్ని విష్ణురూపంగా భావన చేయాలి కానీ విశ్వరూపం ఉంటూ ప్రత్యేకంగా ఒక మైదానాల్లో చూపించడానికి ఏం బాహుబలి సినిమానా? ఓ సెట్టింగ్ వేసి చూపించడానికి. ఇది తేడా.